దేవుడికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం చెప్పుకోే వాక్యం దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటండి? ఒకసారి చూసుకుందామండి. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం చూసుకుందామండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఇక్కడ ఏమనుందండి? ఎవరండి మాట్లాడేది అక్కడ? ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అనను. ఎవరంటున్నారండి ఇక్కడ? యాకోబు గారు అంటున్నారండి. ఎందువల్ల ఆయనకి ఆశీర్వాదం లేదా? ఆశీర్వాదం అంటే మనం ఏమని అనుకుంటామండి? ఇహలోకమైన ఆశీర్వాదం, డబ్బులు సంపాదించుకుంటే ఆశీర్వాదం, ఆస్తులు సంపాదించుకుంటే ఆశీర్వాదం అనుకుంటామండి, పొలం కొనుక్కుంటే ఆశీర్వాదం అనుకుంటాం. కానీ యాకోబు గారికి అవేం లేవండి. అవన్నీ సమస్తమును సమకూర్చి ఉన్నాడండి దేవుడు యాకోబు గారికి. అయినప్పటికీ కూడా యాకోబు గారు ఏమంటున్నారండి? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి అంటున్నారండి. అసలు ఈ ఆశీర్వాదం అంటే ఏంటనేది చూసుకుందామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడని చెప్పాను. ఇక్కడ చూసుకుంటున్నాం కదండి. మొదటగా మనం దేనికోసం చూసుకుంటున్నామండి? ఆశీర్వాదం కోసం చూసుకుంటున్నాం. ఏ విధమైన ఆశీర్వాదం అండి ఇది? దుష్టత్వమును విడిచిపెట్టడం కూడా ఆశీర్వాదం అండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుటకు అంటే ఏంటండి? మన యొక్క పాపములను, మనం చేస్తున్న తప్పుదములను, మనం ఎందులో పడిపోయినామో వాటి నుంచి విడిపించుటకు ఎవరిని పంపి ఉన్నారండి? యేసువారిని పంపి ఉన్నారు. వాటిని మనం విడిచిపెట్టడం ద్వారా కూడా ఆశీర్వాదం పొందుకుంటామండి. ఇది ఏ ఆశీర్వాదం అండి? మన యొక్క పాపలను, మన యొక్క దుష్టత్వను విడిచిపెట్టడే ఆశీర్వాదం అండి. అలాగే రెండో ఆశీర్వాదం కోసం కూడా చూసుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూసుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. 9వ వచనం చూసుకుందామండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఇక్కడ చూస్తున్నాం కదండి. మరొక ఆశీర్వాదము నోటి మాట ద్వారా వచ్చే ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం అండి ఇది మన యొక్క నోటి మాట ద్వారా వచ్చే ఆశీర్వాదం అండి. మనం ఈ ఆశీర్వాదానికి వారసు అవ్వాలంటే ఏం చేయాలండి? కీడుకు ప్రతి కీడు. ఎవరన్నా మనకి కీడు చేస్తే ఏం చేయాలండి? మనం కూడా కీడు చేయాలా? కాదు, మనకి కీడు చేసిన వారికి కూడా మనం ఉపకారం చేయాలండి. దోషణకు ప్రతి దోషణ మనం చేయకూడదండి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూసుకుందామండి. 2వ అధ్యాయం 23వ వచనం చూసుకుందామండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. ఇక్కడ ఎవరి కోసం చూస్తున్నామండి? యేసుప్రభు గారు కోసం చూస్తున్నామండి. ఏం చేశారండి? ఆయన సిలువ వెళ్ళేటప్పుడు ఆయన్ను అక్కడ సైనికులు ఎంతగానో హింసించారండి, దూషించారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నారండి? దూషించారా? దూషించలేదండి. ఏమన్నారు? తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు తెలీదు కనుక వీరిని క్షమించమని చెప్పేసి అని అన్నారు తప్పించి, ఆ మాట అన్నారు తప్పించి వాళ్ళని ఏమైనా దూషించారా? దూషించలేదండి. అటువంటి విధంగానే మనం కూడా మనకి కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకుండా, మనల్ని దూషించిన వారికి మనం దూషించకుండా మన నోటి మాట ద్వారా కూడా ఆశీర్వాదాన్ని పొందాలండి.
అలాగే మూడో ఆశీర్వాదం కోసం కూడా చూసుకుందామండి. ఈ ఆశీర్వాదం ఏంటంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం అండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం చూసుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలనియు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఇది ఏ ఆశీర్వాదం అండి? శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఏంటండి? మన శరీరానికి ఏమేం కావాలండి? ఇహలోకంలో జీవించడానికి మనకి ఉండడానికి నివాసం కావాలి. ఏమైనా కొనుక్కోవాలంటే మనకు ధనం కావాలి. వీటన్నింటినీ మనకి దేవుడు ఏ విధంగా ఇస్తానంటున్నాడండి? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినడం వల్ల మనకి ఇటువంటి ఆశీర్వాదాలు వస్తాయండి. ఏ విధంగా వినాలండి? మనం శ్రద్ధగా ఆయన ఏమైతే చెప్తున్నాడో అటువంటి విధంగా మనం నడుచుకోవడం వల్ల మనకి ఇటువంటి ఆశీర్వాదాలన్నీ ఇహలోకంలో మనకి శరీరానికి కావాల్సిన అన్ని ఆశీర్వాదాలను ఆయన ఇస్తాడని చెప్తున్నాడండి. అలాగే 4వదిగా చూసుకుందామండి. ఈ ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అండి. ఇప్పటికి ఎన్ని ఆశీర్వాదాలు చెప్పుకున్నామండి? 3 అండి. మొదటిది ఏంటండి? మన యొక్క దుష్టత్వంను విడిచిపెట్టడం, మన యొక్క పాపలను విడిచిపెట్టడమే మొదటి ఆశీర్వాదం అండి. రెండవ ఆశీర్వాదం ఏంటండి? మన యొక్క నోటి మాట ద్వారా ఆశీర్వాదం కూడా పొందవచ్చండి. అలాగే 3వ ఆశీర్వాదం మన యొక్క శరీరానికి సంబంధించి మన శరీర ఆశీర్వాదం అండి ఇది. అలాగే 4వదిగా చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసుకుందామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఇక్కడ చూస్తున్నాం కదండి. హల్లెలూయా. ఇది ఏ విధమైన ఆశీర్వాదం అండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడం. ఎవరి ద్వారా అండి ఈ ఆశీర్వాదం వస్తుంది? యేసు ప్రభు వారి ద్వారా. ఆయన నమ్ముకోవడం ద్వారా. ఆయన ఏ విధంగా అయితే జీవించాడో మనం కూడా ఆయన పోలిన వారమే, ఆయనను బట్టి నడుచుకునే విధంగా ఉంటే కనుక మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వస్తుందండి. ఈ ఆశీర్వాదం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఇహలోకమంది ఆశీర్వాదాలు కాదని మనకు కావాల్సింది ఆత్మీయ సంబంధమైన ఆత్మకు సంబంధమైన ఆశీర్వాదము మనకు కావాలండి. ఇటువంటి ఆశీర్వాదం మనందరము పొందుకోవాలండి. అలాగే 5వ ఆశీర్వాదం కోసం కూడా చూసుకుందామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18-19 చూసుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఇక్కడ చూస్తున్నాం కదండి. ఆయన మాట వినడం ద్వారా వచ్చే ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అండి? మన పాపములు రక్తం వల్ల ఉన్నవండి. ఏ విధంగా ఉన్నాయండి? మన పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్నవి, అవి చెరపబడి హిమ వలె తెల్లగా మార్చబడతాయండి. ఇది ఏ విధమైన పాపం అండి? ఆయన యొక్క మాట వినడం ద్వారా వచ్చే ఆశీర్వాదము. ఇంకా చూసుకుంటే కనుక కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా వచ్చినాడు. మనకి ఆయన మాట వినడం వల్ల మన యొక్క పాపములన్నీ తొలగిపోతాయని, తొలగిపోయి మనము ఆయన వలె ఉంటామండి. అలాగే చివరిగా చూసుకుందామండి.
చివరి ఆశీర్వాదం చూసుకుందాం. ఈ లోకం విడిచిపెట్టడం వలన వచ్చే ఆశీర్వాదం చూసుకుందామండి. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం చూసుకుందామండి. ఆది కాండము 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఇక్కడ చూస్తున్నాం కదండి, అబ్రహాం గారిని మనము ఈ లోకం విడిచి ద్వారా వచ్చే ఆశీర్వాదం చూస్తున్నామండి. ఇక్కడ ఏమని చెప్పి ఉన్నారండి అబ్రహాం గారికి దేవుడు? నేను చెప్పు ప్రదేశానికి నువ్వు వెళ్ళని చెప్పేసి అని ఆజ్ఞ ఇచ్చున్నారండి. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేశారండి అబ్రహాం గారు? తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి ఇహలోకాన్ని, సంబంధికులను, తల్లిదండ్రులు ఏంటి మొత్తం తనకు కలిగిన ఆస్తులు అంతటిని విడిచిపెట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నడుచుకున్నాడండి. నడుచుకోవడం వల్ల అతను ఏ విధంగా ఆశీర్వదించాడండి? దేవుడు నీ సంతానాన్ని ఇసుక రేణువులే చేస్తానని చెప్పేసి అని ఆశీర్వదించాడండి. అటువంటి విధంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లేదా? అటువంటి విధంగానే మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం కూడా ఆయన అబ్రహాం గారి వల్ల ఆశీర్వాదం పొందడానికి మనం కూడా నిశ్చయంగా సిద్ధంగా ఉండాలండి. మనం ఏం చూసుకున్నామండి ఇప్పటిదాకానే? ఎన్ని ఆశీర్వాదాలు చూసుకున్నామండి? మొత్తం 6 ఆశీర్వాదాలు చూసుకున్నామండి. ఏంటండి అవి? దుష్టత్వం విడిచిపెట్టడే ఆశీర్వాదము, నోటి మాట ద్వారా వచ్చే ఆశీర్వాదము, మన శరీరానికి సంబంధించిన ఆశీర్వాదం, అలాగే మన ఆత్మకు, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మనం ముందుగానే ఆశీర్వాదం పొందుకోవాలండి. అలాగే 5వదిగా ఆయన మాట వినడం ద్వారా వచ్చే ఆశీర్వాదం అండి. ఇంకో ఆశీర్వాదం ఏంటండి? ఈ లోకమును విడిచిపెట్టడం ద్వారా వచ్చే ఆశీర్వాదం చూసుకున్నామండి. అటువంటి విధంగా మనం కూడా ఆశీర్వాదం పొందుకోవాలండి. ఈ విధమైన మనం అంటే ఈ ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామండి? ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఆలోచిస్తాం తప్పించి పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం ఆలోచించండి. ఎక్కడైనా మనం మారు మనసు పొంది పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం మనమందరము ప్రాకులాడదామండి. దేవుడు నాకు ఇచ్చిన చిన్న వాక్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. స్తుతి 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేయం గల తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రం చెల్లించుకున్నాను దేవుని తండ్రి. నాకు నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, మీకే స్తోత్రం చెల్లించుకున్నాను దేవుని తండ్రి. దేవన తండ్రి, నేనైతే ఎందుకు పనికిరానట్టు వారిని ప్రభా దేవన తండ్రి, నాకైతే దేవన తండ్రి వాక్యం చెప్పాలని ఆశ ఉన్నప్పటికీ దేవన తండ్రి నాలో ఏదో తెలియని భయం ప్రభా దేవన తండ్రి, నేను ఎక్కడైతే తప్పులు చెప్తానని దేవన తండ్రి ఎంతగానో భయపడుతూ వచ్చాను ప్రభా. అయినప్పటికీ దేవనైనా తండ్రి, నీవు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాను దేవన తండ్రి. ఇప్పటిదాకా మేము తెలుసుకున్న ఆశీర్వాదం గురించి దేవన తండ్రి, అలాగే దేవన తండ్రి నేనైతే కనుక దేవన తండ్రి మొదటగా తీసుకున్నప్పుడైతే దేవన తండ్రి ఆశీర్వాదం అంటే ఏహలోక సంబంధమైన ఆశీర్వాదం అనుకున్నది కానీ దేవన తండ్రి దైవజనులు వివరించినప్పుడు దేవన తండ్రి ఆశీర్వాదం అంటే ఏహలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, నిజమైన ఆశీర్వాదం అంటే దేవన తండ్రి నిన్ను నమ్ముకుని దేవన తండ్రి యొక్క పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడం నిజమైన ఆశీర్వాదం తెలుసుకున్నాను ప్రభు దేవన తండ్రి. నా నోటి మాట ద్వారా చూచే దేవన తండ్రి, మాటల ద్వారా తండ్రి చెడు వ్యసనాలు దేవన తండ్రి నేను తీసుకునే భాగ్యం నాకు దయచాను ప్రభు, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవన తండ్రి మేము అనేక విధమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచాను ప్రభు, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే దేవన తండ్రి మాకు మరొక ఉదయాన్ని ప్రసాదించి దేవన తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవన తండ్రి. అలాగే దేవన తండ్రి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు దేవన తండ్రి నేను దుర్వినియోగం చేసుకుండా దేవన తండ్రి సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని నాకు దయచండి ప్రభు దేవన తండ్రి. నాకు తెలియని మర్మమును దేవన తండ్రి ఇంకా నేర్పించండి ప్రభు, మీకు ఏ స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నేను రాలేకపోతున్న సమయాన్ని దేవన తండ్రి, నేను దేవన తండ్రి వ్యర్థం చేస్తున్న కాలాన్ని దేవన తండ్రి యొక్క సన్నిధానంలో గడిపే భాగ్యాన్ని నాకు నా కుటుంబాలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.